హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంక ఈ వీడియోలోకి వచ్చేస్తే మేము పీజీలో ఉంటున్నాము అండ్ మాకు కుకింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట. లైక్ గ్యాస్ అవి ఇస్తారు. సో మేము అవన్నీ ఏమేమి సామాన్లు తెచ్చుకున్నాము, ఏమేమి వంటలు చేసుకున్నాము అనేదే ఉంటుంది ఈ వ్లాగ్ మొత్తం కూడా. కంప్లీట్గా చూసేసి మీకు నచ్చిందో లేదో కమెంట్ చేసేయండి. ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా చిన్న చిన్న బాక్సులు, అవి నా ఓజీ సబ్స్క్రైబర్స్కి బాగా తెలిసి ఉంటుంది. ఒకసారి బిర్యానీలో రైతా అవి వాష్ చేసి పెట్టుకున్నాము, దీనికోసం ఇలా యూజ్ చేసుకుందామని. ఇంకా ఆయిల్ డబ్బా ఏమో మాకు ఆన్బోర్డింగ్ టైంలో వాటర్కి ఇచ్చారు, అది కొట్టేసాము. అలా జరిగిపోయినాయి గాయ. సరే అండి, ఇంకా రెసిపీస్ గురించి వస్తే ఫస్ట్ ఏమో అందరికీ నచ్చింది, అందరం మెచ్చిన కర్రీ ఎగ్ ఫ్రై అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, ప్రాసెస్ కూడా మీకు అర్థమైపోద్ది, అక్కడ పెద్ద ఏమి ఉండదు. వీడియోలో అన్నీ క్లియర్గానే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ రెసిపీ కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసాము. మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి, గోదావరి అమ్మాయి ఉంది. తనకి ఏంటంటే వాళ్ళ సైడ్ ఎంతైనా రుచులు అవన్నీ వేరు కదా, తను చెప్తుండేది పాలకూర అని. మేమేమి అనుకునే వాళ్ళం, ఆకుకూర గమల ఇలా అనుకునే వాళ్ళము. బట్ ద థింగ్ ఈజ్ అది మిల్క్తో చేస్తారంట. మాకు రీసెంట్గానే తెలిసింది. తను మాకు చేసి పెడతానన్నది, ఇంకా తనే చేసింది కర్రీ. ఆనియన్స్, చిల్లీస్ ఫ్రై చేసేసుకొని అండ్ సాల్ట్, మనకు కావాల్సిన స్పైసెస్ వేసుకోవచ్చు. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అంట. బట్ మేము పెద్దగా మసాలాలు ఏం వాడట్లేదు, ఎలాగో పీజీలో మొత్తం మసాలానే తింటున్నాము. కొంచెమన్నా మసాలా స్కిప్ చేద్దామన్న పాయింట్లో ఏం వేయలేదు. అండ్ మిల్క్ వేసేసి బాగా మరిగించేసేయాలి. లైక్ బాగా థిక్గా అయిపోవాలి పేస్ట్, అప్పుడు చాలా కమ్మగా ఉంటుంది తింటుంటే. మీరు ఒకసారి ఇలాంటి రెసిపీ ఏదైనా ట్రై చేయండి. అండ్ మీ గోదావరి ఫ్రెండ్కి రీల్ని షేర్ చేసి తను అడగండి చేసి పెట్టమని, ఓకేనా? అండ్ ఇంకొక రెసిపీ, ఈజియెస్ట్ రెసిపీ వచ్చేసరికి ఆలూ ఫ్రై. అందరికీ నచ్చింది ఇది కూడా. వెజ్ వాళ్ళకి ఆలూ ఒక వరం అని చెప్పొచ్చు, చాలా ఈజీగా అయిపోద్ది. అండ్ ఇంకొక రెసిపీ వచ్చేసరికి మేము స్వీట్ కార్న్తో ఒక స్నాక్ ఐటెంలా ట్రై చేసాము. అదేంటంటే స్వీట్ కార్న్, క్రిస్పీ కార్న్ అనుకోండి, మనం పేరు పెట్టేదాం క్రిస్పీ కార్న్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ స్టవ్కి మాకు సంబంధం లేదు, అది పీజీ వాళ్ళది, అలా ఉంది ఏంటని అడగండి నన్ను. వాళ్ళు అలా చేశారు, మేము అలా వాడుకుంటున్నాం అంతే. అండ్ ఇదేంటంటే స్వీట్ కార్న్ని మేము ఒలిచేసి ఇంకా బాండ్లో నూనె వేసేసి ఫ్రై చేసేయడమే. ఇంకా ఉడికింది అనిపించినప్పుడు పసుపు, కారము, ఉప్పు వేసేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసి ఆనియన్స్, లెమన్ పిండుకొని తినేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి గాయస్. ఈ అన్ని రెసిపీస్లో ఏది బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాడా. ఇంత దాకా చూసారు, లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. బాయ్ బాయ్.